హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? సో వెల్కమ్ టు స్వామి గురి బ్లాగ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో మా బాబాయ్ న్యూ హౌస్ కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ చేశారు. పొద్దున భూమి పూజ అయిపోయిన తర్వాత సో బోర్వెల్ డ్రిల్ చేద్దామని చెప్పేసి బోర్ బండి అయితే వచ్చింది మన ప్లాట్లోకి. సో అరౌండ్ 12 o'clock స్టార్ట్ చేసాం డ్రిల్లింగ్. సో టోటల్ ఎంత డెప్త్కి మాకు వాటర్ పడింది, కేసింగ్ ఇన్ఫర్మేషన్ అండ్ టోటల్ డెప్త్ ఎంత పడింది, ఎన్ని ఇంచులు వాటర్ పడింది అనేది ఈ వీడియోలో టోటల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను నేను. వీడియో పూర్తిగా వినండి, చూడండి. సో టోటల్ 85 feet కేసింగ్ బిట్ డెప్త్ కొట్టిన తర్వాత మాకు అరౌండ్ 90 feetలో వాటర్ అయితే పడింది. సో టోటల్ 85 feet కేసింగ్ వేసాము. చూడండి, ఫస్ట్ గ్యాప్ ఇది అరౌండ్ 1 inch వాటర్ ఇన్ 90 feetలో పడింది మాకు. సో టోటల్ డిఫరెంట్ సాయిల్స్, ఇందులో రెడ్, వైట్ అండ్ ఇదంతా మొరం సాయిల్. వాటర్ బాగుంటాయి దీంట్లో, స్వీట్గా ఉంటాయి, తాగడానికి బాగా పనిచేస్తాయి. సో ఈ సైట్ వచ్చేసి మా విలేజ్ ఓల్డ్ హౌసెస్ పక్కనే ఉన్న ల్యాండ్ మేము తీసుకొని ఇక్కడ డ్రిల్ చేయిస్తున్నాము న్యూ హౌస్ కన్స్ట్రక్షన్లో. సో ఇప్పుడైతే కేసింగ్ దింపేసిన తర్వాత మళ్ళీ డెప్త్కి 100 above, ఇప్పుడు ఇది పోతే 110 అవుతుంది. సో మెల్లగా వాటర్ అయితే స్టార్ట్ అయినాయి. సో ఇక్కడ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఆతృతగా వెయిట్ చేస్తున్నారు, వాటర్ ఎప్పుడు పడతాయా, ఎంత పడతాయా అని చెప్పేసి. సో బోర్ వేసినప్పుడు ఒక పండగ వాతావరణం అయితే ఉంటుంది. టీ బ్రేక్. మామూలుగా మనం బోర్ డ్రిల్ చేసినప్పుడు లోపల అంతా డిఫరెంట్ సాయిల్స్ అనేవి వస్తాయి. నల్లబండ తగలకపోతే చాలు మనకి వాటర్ పడ్డట్టే. నల్లబండ కానీ వచ్చింది అంటే అది ఎంత 1000-2000 feet వెళ్ళినా ఒక్కోసారి కట్ అవ్వదు, చాలా డెప్త్గా ఉంటుంది. సో మాకు చిన్నప్పటి నుంచి దీంట్లో కొంచెం ఎక్స్పీరియన్స్, ఏ సాయిల్లో ఎంత లెవెల్లో వాటర్ పడుతుంది, ఎంత పడుతుంది అనేది. సో ఇక్కడ అంతా ఫ్యామిలీ మెంబర్స్ మా పాతింటి దగ్గర ఉన్నారు. సో ఇక్కడ చూడండి, మొత్తం జాజి కలర్, చాలా కొత్తగా అనిపించింది మాకు. ఎక్కడ ఏ బోట్ పాయింట్లో కూడా చూడలేదు మేము పొలాల్లో వేసినప్పుడు. ఇక్కడ అంతా డిఫరెంట్ సాయిల్ ఉంది. సో దీని తర్వాత ఇంకొక గ్యాప్ వచ్చింది. ఇక్కడ నుంచి మొత్తం మాకు బోల్డర్స్ పడ్డాయి. ఇదంతా కొంచెం మెత్తటి రాయి. ఇది అయిపోయిన తర్వాత చూడండి, అక్కడ గుల్కరాళ్ళు, ఇంకో గ్యాప్, వాటర్ గ్యాప్ దొరికింది. సో లోపలంతా భూమిలో గ్యాప్స్ ఉంటాయి, ఆ గ్యాప్లోంచి వాటర్ వస్తాయి. ఆ గ్యాప్ మనకు కలగాలి క్లీన్ చేసి. సో అప్పుడు వాటర్ పుష్కలంగా బయటకు వస్తాయి. సో అరౌండ్ 200 feet డెప్త్ కొట్టేసరికి వాటర్ అయితే ఫుల్ అయిపోయింది. ఈ వాటర్ 2 inch ఫుల్ ఉంటాయి. సో మేమైతే ఫుల్ హ్యాపీ. 200 కొట్టినా సరిపోయేది, ఇంకా మళ్ళీ బండి రాదు కన్స్ట్రక్షన్ అయిన తర్వాత అని చెప్పేసి టోటల్ 280కి ఆపేసాం మేము. చూస్తున్నారు కదా, మొత్తం గులకరాళ్ళు, బోల్డర్స్ పాయింట్ ఇది.
ఇక్కడ చూస్తే నేను ఫుల్ ఎక్సైటెడ్ ఉంటా. చిన్నప్పటి నుంచి ఎవరు బోర్లు వేసినా ఎక్కడ వేసినా కానీ సైకిల్ మీద వెళ్ళిపోయి ఆ పాయింట్ మొత్తం అయిపోయేదాకా అక్కడే ఉండి చూసేవాడిని. సో కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటుంది, సాయిల్ ఏంటి, ఎంత డెప్త్కి వెళ్ళొచ్చు అని ఇన్ఫర్మేషన్. సో అట్లా చూస్తూ ఉంటాము. మా బాబాయ్కి చూపిస్తున్నా నేను ఎట్లా ఉంది అని చెప్పేసి. అరౌండ్ 220 feet వెళ్ళింది ఇప్పటికి. ఇక్కడ చూస్తే మళ్ళీ ఒక గ్యాప్ చూడండి, ఆ కలర్ బ్లాక్ ఎట్లుందో. డిఫరెంట్ గ్యాప్స్. సో వాటర్ ఫుల్ పడ్డాయి అన్నట్టు మాకు. అరౌండ్ 2.5 inch వాటర్ వెళ్తాయి, పొలానికి కూడా వాడుకోవచ్చు. సో ముందైతే 300 feet వేద్దాము అనుకున్నాము, బట్ 250కి ఫుల్ అయిపోయినాయి, వాటర్ సరిపోతాయి అని చెప్పేసి 280కి అయితే బండి స్టాప్ చేయించాము. స్టాప్ చేయించేసి కొంచెం ఫ్రెషింగ్ చేయించి తీసేయమన్నాము. ఇప్పటికి 260 అయింది. ఇంకో 20 feet తర్వాత ఆపేస్తాం బండి. సో 280 feet అయిపోయింది. ఫ్రెషింగ్ చేస్తున్నారు చూడండి. సో ఈ ఫ్రెషింగ్ చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది. టోటల్ వాటర్ ఎంతనే ఏంటి అనేది బయటకు వచ్చినప్పుడు ఒక ఫెస్టివ్ మూడ్ ఉంటుంది మనకి. మొత్తం ఫుల్ వాటర్ అండ్ చాలా టేస్ట్ కూడా ఉండే. సాయంత్రానికి మోటార్ అయితే దింపేసాం మేము.
ఫ్రెషింగ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, సాయిల్ చూపిస్తాను నేను, ఎన్ని రాళ్ళు బయటకు వచ్చినాయో బోర్వెల్ నుండి చూడండి. సో మనకి ఒక వాగు పారితే ఎట్లా ఉంటుంది లోపల, వాగు లోపల అనేది, సో భూమిలో కూడా అట్లా వాటర్ ఫ్లోటింగ్ ఉంటుంది. మనకి ఆ గ్యాప్ తగిలినప్పుడు వాటర్ అనేవి పుష్కలంగా బయటకు వస్తాయి అన్నట్టు. సో 2.5 ఇంచ్ వాటర్ ప్రెషర్తో వస్తాయి మనకి పెద్ద మోటార్ దింపుకుంటే. సక్సెస్ఫుల్ పాయింట్ అన్నట్టు ఇది. ఇప్పుడు ఇంకా రాడ్లు లోడింగ్ చేసేస్తారు తీసేసి. సో మనం ఇప్పుడు డౌట్ ఉంటే ఎన్ని బిట్లు లోపలికి పోయినాయి, ఒక్కొక్క రాడ్ 20 ఫీట్ హైట్ ఉంటుంది, ఎన్ని రాడ్లు లోపల వేసారు అనేది మనం బయటకు వచ్చినప్పుడు లెక్క పెట్టుకొని, సో మన కాస్ట్ ఎంత అయింది అనేది క్యాలిక్యులేట్ చేసి ఇచ్చేస్తాము. అయిపోయింది బోర్ పాయింట్ అయితే సక్సెస్ఫుల్గా. వెరీ హ్యాపీ. సో ఈవినింగ్ మోటార్ దింపిన తర్వాత వాటర్ చూడండి. ఇది చిన్న మోటార్ కాబట్టి, సింగిల్ ఫేజ్ మోటార్ కాబట్టి, పెద్ద మోటార్ అయినా ఇంతే ఫాస్ట్గా వస్తాయి. థ్యాంక్ యూ.